అమెరికా ఫెడరల్ కోర్టు జడ్జిని ట్రంప్ రీసెంట్గా వార్నింగ్ ఇచ్చారు. సో ఇది రాజ్యాంగ విరుద్ధం, అంటే ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ అంటే అవిశ్వాస తీర్మానం పెట్టబోతూ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే ట్రంప్ రాజీనామా చేయడం తప్పదనుకోవాలా ఎంజీరావు గారు? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక పెద్ద పరిణామం జరుగుతుంది. ఎందుకంటే కాక్పిట్ మెన్నోసెటా కాంగ్రెస్ సభ్యురాలు చాలా తీవ్రమైన ఆరోపణ ఈరోజు ట్రంప్ మీద చేయడం జరిగింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చాలా లగ్జరియస్గా ఆలోచిస్తారు. ఆయన వైట్ హౌస్లో ఒక వెస్ట్రన్ పార్టీని కూల్చేసి పెద్ద బాల్ రూమ్, అంటే ఆల్మోస్ట్ ఒక కాన్ఫరెన్స్ హాల్ని నిర్మించారన్నమాట. $300 మిలియన్ పెట్టి అది కట్టాడు ఆయన. దాన్ని ఒక స్కామ్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే $300 మిలియన్ ఇప్పుడు కట్టాల్సిన అవసరం ఉంది. అమెరికా ఇన్ని అప్పులు ఉంటే $30 ట్రిలియన్ అప్పులు ఉంటాయి. కాబట్టి ఇది ఒక పెద్ద స్కామ్. ఇలాగే ఎన్నో లగ్జరియస్ ఫ్లైట్లు కొంటున్నాడు. కాబట్టి ఈయన ఇంపీచ్మెంట్ చేయాలన్నట్టు ఆవిడ మాట్లాడింది. దీంతో పాటు ట్రంప్ తన పోయి తానే తీసుకున్నట్టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జ్యుడిషియరీ, యుఎస్ కాంగ్రెసు, యుఎస్ జ్యుడిషియరీ, యుఎస్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా శక్తివంతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, భారత రాజ్యాంగాన్ని మనం చూస్తాం. ఒక జ్యుడిషియరీని, ఒక న్యాయ వ్యవస్థని పార్లమెంట్ ఎలా గౌరవిస్తుంది, ఈ రెండింటిని ప్రైమ్ మినిస్టర్ అయినా ఎలా గౌరవించాలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో చాలా శక్తివంతమైన ట్రెడిషన్ 1779 నుంచి ఉంది రాజ్యాంగ వ్యవస్థ. ఈయన 47వ ప్రెసిడెంట్. కానీ అమెరికా చరిత్రలో ఎప్పుడూ జరగనట్టు ఒక జ్యుడిషియరీ ఫెడరల్ జడ్జిని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది చాలా పెద్ద, ఏదో చిన్నది కాదండి. ఇది అమెరికన్ కాంగ్రెస్, అమెరికన్ రాజ్యాంగ వ్యవస్థ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. వెంటనే ఫెడరల్ జడ్జి నువ్వు అధ్యక్షుడివైనా అరెస్ట్ చేయాలి అనే పరిస్థితి వస్తుంది, జాగ్రత్త అని జడ్జి డొనాల్డ్ ట్రంప్ని వార్నింగ్ ఇచ్చారంటే అక్కడ ఎంత శక్తివంతమో చూసుకోండి. అంటే భారత న్యాయ వ్యవస్థ కంటే శక్తివంతమైన న్యాయ వ్యవస్థ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటుంది అనమాట. ఏమంటారు, బై డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, బై ద ప్రొసీజర్ ఆఫ్ లా అని 2 కాన్సెప్ట్లు ఉంటాయి అనమాట. చాలా డెప్త్కి వెళ్తే అర్థమవుతుంది రాజ్యాంగ వ్యవస్థలో. అది ఇంకా చాలా శక్తివంతం. ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీకి చాలా శక్తివంతమైన స్వతంత్రత ఉంటుంది అమెరికా రాజ్య జ్యుడిషియరీకి, అమెరికా న్యాయ వ్యవస్థకి. మరి ఆ జడ్జితో ఈయన పెట్టుకున్నారు ఇప్పుడు. కాబట్టి ఒక జడ్జిని వార్నింగ్ ఇవ్వడం అంటే అమెరికా చట్టాల ప్రకారం అది ఇంపీచ్మెంట్కి వస్తుంది. అవిశ్వాస తీర్మానాన్ని, అంటే అభిశంసన తీర్మానం అంటారు తెలుగులో, అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో అభిశంసన తీర్మానం ప్రొసీజర్ జరుగుతుంది. ఈ ప్రొసీజరే జరిగితే ట్రంప్ రాజీనామా చేస్తాడా అంటే అక్కడ బలం చూడాలి. అమెరికన్ కాంగ్రెస్లో గుర్తుపెట్టుకోవాలి, అమెరికన్ పార్లమెంట్లో అమెరికన్ కాంగ్రెస్లో 2 ఉంటాయండి, సెనేట్ ఒకటి, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ అని. ఈ రెండింటిలో రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీలు 2 ఉంటాయి. కానీ రిపబ్లికన్ పార్టీ అంటే ఇప్పుడు ట్రంప్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీకి రిపబ్లికన్ పార్టీకి డిఫరెన్స్ తేడా పెద్దగా ఏమీ లేదు. ఒక 100 మంది సెనెట్లో 100 మంది ఉంటే 100 మందిలో 47 మంది డెమోక్రాట్స్కి ఉంటే కేవలం 3 అత్యధికంగా రిపబ్లికన్స్కి ఉన్నారు. అంటే రిపబ్లికన్ పార్టీలో 4 ఇటు సపోర్ట్ చేస్తే, ట్రంప్కి వ్యతిరేకంగా ఓటేస్తే ఈయన అభిశంసన తీర్మానం సక్సెస్ అవుద్ది, ఈయన రాజీనామా చేయవలసిన పరిస్థితి వద్దనమాట. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, అభిశంసన తీర్మానం ఇంపీచ్మెంట్ అమెరికన్ కాంగ్రెస్లో ప్రవేశపెడితే ట్రంప్ పదవి నుంచి పోవడం 100కి 100% కరెక్ట్ అండి. ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్లో ఈ ట్రంప్ ఓన్ పార్టీ అయిన రిపబ్లికన్ ఎంపీసే ఈయన మీద కక్ష కట్టారు. ఈయన అసలు అనవసరమైన, అమెరికా చరిత్రలో అనవసరమైన ప్రెసిడెంట్ ఉన్నారని ఆయన మాట్లాడుతున్నారు. ఈవెన్ రిపబ్లికన్ ఎంపీసే వెనిజులా ఆయన పాలసీని వ్యతిరేకిస్తున్నారు, గ్రీన్లాండ్ తీసుకోవడం అనేది వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ ఆయన ఓన్ పార్టీ వాళ్ళే ఇండియా మీద టారిఫ్స్ వేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఈ టారిఫ్స్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆయన ఫారిన్ పాలసీ అనవసరం అని, ఆయనకి ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదండి. ట్రంప్ గారు 2వసారి అధికారంలోకి వచ్చి జనవరి 20, ఇంకా వారం రోజులు అయినా 1 year కూడా అవుతుంది. అంటే ఈయన 3 సంవత్సరాలు ఈయన ఉంటే ప్రపంచం అంతా సర్వనాశనం చేసి పెడతాడు, అమెరికా ఫస్ట్ కాదు అమెరికా లాస్ట్కి తీసుకెళ్తాడనే ఒక విమర్శలు అక్కడ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అవినీతి ఆరోపణలు, దీంతోపాటు ఎప్స్టైన్ ఫైల్స్ అని ఒక సెక్సువల్ స్కాండిల్ మీద ఆయన మీద భయంకరమైన ఆరోపణలు అదొకటి ఉంది. అమెరికా అట్టుడుకు పోతుంది. అమెరికన్ పీపులే ఆయన మీద నో కింగ్స్ అంటూ ఒక పెద్ద అమెరికా అంతా ప్రదర్శన చేయడం మనం చూసాం. ఫెడరల్ ఫోర్సెస్ని ఆయన రంగంలో దించి ఇటు చికాగో, కాలిఫోర్నియాలో ఆయన అలజడి సృష్టించాడు. తర్వాత న్యూయార్క్ మేయర్గా ఎలక్ట్ అయిన ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం,
ఇవన్నీ ఏంటంటే రిపబ్లికన్ పార్టీకే ఆయన ఉండడం ఇష్టం లేదు. కాబట్టి అమెరికన్ కాంగ్రెస్లో ఏదో విధంగా ఈ అభిశంసన తీర్మానం ఇంపీచ్మెంట్ ప్రపోజల్ జరిగి తీరుతుంది. ఇది పెడితే ఆయన సొంత పార్టీ సభ్యులే ఈయనకి వ్యతిరేకంగా ఓటైపోతున్నారు. ఇది అంటే డొనాల్డ్ ట్రంప్ ఇంకొచ్చే 3 సంవత్సరాలు ఉండడు, పేడ విరగరైపోతుంది అనేది ప్రపంచం కోరుకుంటున్నారు, అమెరికన్స్ ఇంకా కోరుకుంటున్నారని తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక్క విషయం గమనించాలి, అమెరికన్ రాజ్యాంగ వ్యవస్థ, అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ నేను పొగుడుతున్నాను కాదండి, వన్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రచన చేస్తూ సుమారు 60 రాజ్యాంగాలని చదివి అందులో ఉన్న మంచి పాయింట్లు తీసుకుని భారత రాజ్యాంగంలోకి చూపించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అందులో అమెరికన్ కాంగ్రెస్ నుంచి, అమెరికా రాజ్యాంగం నుంచి మనం ఎక్కువ తీసుకున్నాం, బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం, రష్యన్ రాజ్యాంగం, జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. మరి అమెరికా రాజ్యాంగం ఒక అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ. అలాంటి రాజ్యాంగ వ్యవస్థని ఆయన భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి అమెరికాలో ఏదైనా ఒప్పుకుంటారు, ఎంత శక్తివంతమైన రాష్ట్రపతి అని ఒప్పుకోరు వాళ్ళు. ప్రెసిడెంట్ అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రవర్తిస్తున్నారా లేదా అని చూస్తారు. మరి ఇప్పుడు ట్రంప్ డిక్టేటర్షిప్ అరోగెంట్గా అవడాన్ని అమెరికా ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఈయన అభిశంసన తప్పక జరిగిపోతుంది. కాబట్టి ఈయన ఇంపీచ్మెంట్ అయిపోతారు, ఈయన పదవిలో ఉండడు, 3 సంవత్సరాలు ఉండే అవకాశం లేదని మనం దృఢంగా చెప్పొచ్చండి.